సినిమా చూసే ముందు రివ్యూస్ చూస్తాము. మరి అలాంటి రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఈ స్టేజ్ మీద వచ్చి కలిసి ఓ స్కిట్ చేస్తే మన జడ్జెస్ ఎలాంటి రివ్యూస్ ఇస్తారో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ along with Get Up Shrinu. హలో, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్. మా యూట్యూబ్ ఛానల్ అల్లాటప్ప యూట్యూబ్ ఛానల్ కాదండి, మా యూట్యూబ్ ఛానల్ పేరే అల్లాటప్ప. ఈ రోజు మనం రామ్ ప్రసాద్ ఐమాక్స్ దగ్గరకు వచ్చామండి. ముందుగా ఆల్రెడీ హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు. ఇది హౌస్ఫుల్ బోర్డు కాదండి, సినిమా పేరే హౌస్ఫుల్ అండి. ఈ బోర్డు చూసి అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు. మీరు చూసినట్టయితే లోపల అరుపులు కేకలు మామూలు లేదు. ఫస్ట్ గా పెట్ల ద్వారా వస్తున్నాడు మనకి రివ్యూ ఇవ్వడానికి. నమస్తే పెట్లదొర గారు, మీరు సినిమా చూసారు కదా, టాక్ చెప్పండి ఎలా ఉంది? This day is the releasing film, very good and story. Direction is the wonderful. This film is the almost is the Telugu film in the Telugu. సార్ వెళ్ళిపో. ఇప్పుడు నెక్స్ట్ ద మోస్ట్ పాపులర్ లోకులు కాకులు ఆంటీ గారు వస్తున్నారు. అదే నా దొంగ అదే ఎందుకు అరే అంటే ఒక సెల్ఫీ అంటే చాలా అందంగా ఉన్నారండి. పెళ్లి చేసుకుంటారా? చేసుకోనండి. చాలా బాగున్నారు మీ అందరూ, చాలా బాగున్నారు. సూపర్ అరే. అరే నాన్న కన్నా కొడుకులు రా రే. నమస్తే అమ్మా. హాయ్ రా నాన్న, హ్యావ్ యూ? ఫైన్ అమ్మా. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ జబర్దస్త్ రావడానికి, చాలా హ్యాపీగా ఉంది. రా నాన్న చిటి అమ్మా, సినిమా ఎలా ఉందమ్మా? చాలా బాగుంది రా. కేసీఆర్ వచ్చారు, కేటీఆర్ వచ్చారు, అందరూ వచ్చారు. రాలేదే. సినిమాలో వచ్చారు నాన్న. ఎందుకు రా మైక్ పెట్టారే? పోరా రే. ఆంటీ ఏంట్రా? అరే ఎందుకురా యూత్ అంతా ఇలా పాడైపోతున్నారే? తప్పు రే, ఏదైనా పని చేసుకుని బతకండి. ఎందుకు మా జబర్దస్త్ గురించి చెప్పండి. అరే జబర్దస్త్ ఎవరా నువ్వు? రే డూప్లికేట్ ఎవర్రా? మా సినిమా ఎలా ఉందమ్మా? ఏ సినిమా మిమ్మల్ని అందరూ కలిసినందుకు చాలా చాలా హ్యాపీ ఉంది. నాకు గుండె పట్టేసిందా? ఏంటో సైగేంట రామప్రసాద్ గారు తల్లి అమ్మని రే నాన్న. ఈ దేశమంతా నీ అమ్మ. నేను నువ్వు ఆట పేరా మా అమ్మ. నేను అసలైన అమ్మని రా. ఒకసారి రావడం రే. ఏం చేస్తారా? అరే చిటి, అరే జబర్దస్త్ ఎవరనేది రే? ఏ ఛానల్ అనేది? అమ్మని రే. అమ్మని ఓకేరా నాన్న. జబర్దస్త్ చూసుకోవచ్చు కదా, ఎందుకు ఇలా ఖాళీ కూర్చున్నారు మీరు? సరే జబర్దస్త్ ఖుష్బు భలే చేస్తారు, జడ్జిమెంట్ చాలా బాగుంటది. మరి నేను ఎవరు? చాలా బాగుంది రే. జబర్దస్త్ సెట్ అంతా బాగుంది. యాంకర్ షరష్మన్ చాలా బాగుంది రే. ఎస్ ఆర్ నో? ఏ ఛానల్? ఆ డైలాగ్ నారా. ఇద్దరు లోకల్ కాంటీ ఎవరు? మీరా ఈవిడ? ఓజల్ నేరా రే. ఏ ఛానల్? నీ ఛానల్ అర్థం అవే. నువ్వు గుణకరా, పక్కన అన్న ఇద్దరిని రివ్యూ అడుగుదాం, ఎవరు ఒరిజినల్ తేలిపోతుంది. నేనే ఒరిజినల్ నన్ను అడగని చెప్తాను. అమ్మా సినిమా ఎలా ఉందమ్మా? ఎందుకు చూసి వచ్చారు కదా? హౌస్ఫుల్ సినిమా, చాలా హౌస్ఫుల్ ఉంది. మా ట్రంప్ యాక్టింగ్ ఎలా ఉందో చాలా బాగా. గెటప్ సీన్ హీరో అందులో ఎలా సినిమా చెప్పు. గెటప్ సినిమాలో సీరియల్ బాగా చేస్తున్నా కానీ ఏనా ప్రతి ఒక్కరు నమ్ముకోండి. నో స్మోకింగ్ అంట. రోడ్డు మీద కుక్కలు ఎన్నో వస్తుంటారా, పట్టించుకోదు. అసలైన ఆడదాని అసలైన మొగని ఈయనరా. ఏంటి ఏ అంటున్నాయండి? ఏ ఛానల్?
అమ్మా మీరు ఇలాంటి డూపులు వస్తే మీరు ఏం చెప్తారు? ఏంట్రా నా పేరు చెప్పాను నీ సెల్ఫీలో సంతోషం మాకు తెలీదా? లోకులు కాకులు అంటే ఈవిడ నువ్వు కాదు. బేబీ ఇంతమంది చెప్తున్నాను ఏంటా? ఏ ఛానల్ మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏ ఛానల్ ఇంతమందికి కలిసినందుకు చాలా చాలా హ్యాపీ ఉంది. ఏంటి అంటున్నా? ఏంటి ఇక్కడ పులి మొత్తం దేశం మొత్తానికి నా దగ్గర వస్తుంది ఏంటి? ఏ ఛానల్ ఇంత పెద్ద సెలబ్రిటీ అయినాక నేను సంతోషపడను బాధపడను చచ్చిపోవాలని తెలియకుండా ఒకటే ఫోన్ మీద ఫోన్లు నేను నాగార్జున చిరంజీవి నేను రాజేష్ అని చెప్పి నా పేరు చెప్పుకొని వాడుకున్నాను. ఏ ఛానల్ ఫస్ట్ భయంకరం నేర్చుకొని నాకంటే ఒక కొడుకున్నాడు. పద్ధతి అంటే పద్ధతి. వీడేంట్రా జబర్దస్త్ చాలా చాలా బాగుంది. చాలా ఇష్టం. టైం పాస్ ఉంటది మంచిగా ఉంటది. గెటప్ సీన్ బాగా చేస్తున్నాడా? వాడేవర్రా అమ్మా ఇమ్మానియలు వర్ష లవ్ అమ్మాయిని చూస్తే అలా అనరమ్మా, చాలా బాగుంటది అమ్మాయి. ఒరే ఆ అమ్మాయి బాగుంటది కానీ నువ్వు బాగుండవు సరే కదా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఏ ఛానల్ బయట చూసుకుందా బయట రా. సారీ ఈ రోజు ఫ్రైడే కాబట్టి అర్జెంట్ గా రివ్యూ చేయడానికి లోకల్ కాకు లాంటి వెళ్లాల్సి వచ్చింది. ఆమె వెళ్ళింది, ఆమె డూప్ వదిలేసి వెళ్ళింది. ఇంద్రజ గారు ఎలా అనిపించింది స్కిట్? ఊరికే అనలేదు మిమ్మల్ని గెటప్ శ్రీను అని. మీరు వేసిన గెటప్ కి ఆ పర్ఫార్మెన్స్ కి అసలు కళ్ళ ముందు ఆవిడ్ని అలా దింపేశారు. సూపర్ శ్రీను గారు. లాంగ్ వే టు గో. గాడ్ బ్లెస్. రాంప్రసాద్ గారు సూపర్. వెరీ వెరీ ఫెంటాస్టిక్ స్కిట్. ఖుష్బు మ్యామ్. చిను నేను ఫ్యాన్ అయిపోయాను చిను. ఐ బికమ్ యువర్ ఫ్యాన్. థాంక్యూ సో మచ్. రామ్ ప్రసాద్ గారు ది ఎంటైర్ టీమ్ వర్క్. ఇట్ వాస్ హిలేరియస్. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్స్ ఐ హావ్ ఎవర్ సీన్. బ్రిలియంట్. మా టీం తరపున వన్స్ అగైన్ లోకల్ కాకుల ఆంటీకి అండ్ వచ్చిన రాజేష్ కి పిట్టల గారికి థ్యాంక్యూ సో మచ్ అండి. అండ్ అలాగే అనుకోవచ్చు ఆవిడతో ఎంటర్టైన్మెంట్ చేయడం కాదు, ఆవిడకైనా హెల్ప్ చేయండి అని మీరు అడుగుతారు. అడగక ముందే మేము మా టీం నుంచి ఆవిడకి హెల్ప్ చేస్తాం ఆర్థికంగా. సో నో డౌట్.